బ్రేకింగ్ చూస్తున్నాం. గాదే సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీ కెమెరా టెక్నీషియన్ వెంకట్ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. సిఐ నాగరాజు ఆదేశాలతోనే పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజ్ను తొలగించినట్లు వెంకట్ చెప్పినట్లు తెలుస్తోంది. కేసు విచారణలో భాగంగా అతన్ని మరింత లోతుగా ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు. సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సీసీ ఫుటేజ్ కీలకంగా మారింది. రైట్, ఇక సీసీ ఫుటేజ్ దర్యాప్తుకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. యాకూబ్, మొదటి నుంచి కూడా చూస్తున్నాం సాయికృష్ణ కస్టోడియల్ డెత్కు సంబంధించి దర్యాప్తు అయితే శరవేగంగా కొనసాగుతోంది. సో ఆ స్టేషన్కి సంబంధించిన ప్రతి ఒక్క అంశం కూడా ఈ కేసులో కీలకమవుతున్న వేళ ఇప్పుడు సీసీ ఫుటేజ్ టెక్నీషియన్ కూడా విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది అధికారులు. దర్యాప్తు కొనసాగుతుందా? ఇంకా ఏమైనా విషయాలు వెలుగు చూసాయా? మీరు చెప్పినట్టుగా వంశీ, పూర్తిగా ఈ కేసు ఎప్పుడు ఎటు మలుపు తిరుగుతుందో తెలియని పరిస్థితి. ఎందుకంటే కీలకంగా నాగరాజు పాత్ర మీద ఇప్పుడు ఏవన్ గా ఉన్న సిఐ నాగరాజు మీదే పూర్తిగా ఇప్పుడు ఫోకస్ అయి ఉంది. అయితే నాగరాజు అసలు అప్పుడున్న పరిస్థితుల్లో ఏం చేశారు, ఈ కేసుకి సంబంధించి ఎటు ఈ పక్కదోవ పట్టించడం కోసం ఏ చర్యలు చేశారు అనే కోణంలో అయితే ఇప్పుడు సిట్ అధికారులు అయితే పూర్తిగా విచారిస్తున్న పరిస్థితి. దీంట్లో భాగంగా పోలీస్ స్టేషన్ లో అప్పుడు అటువంటి పరిస్థితుల్లో సీసీ కెమెరా అక్కడ అంతా సీసీ కెమెరాలు కానివ్వండి, దానికి సంబంధించిన హార్డ్ డిస్క్లు కానివ్వండి, అవన్నీ తొలగించడంలో కీలక పాత్ర వహించిన వెంకటేష్, అంటే అతను టెక్నీషియన్ గా ఉన్నాడు సీసీ కెమెరాలకు సంబంధించి, అతన్ని కూడా అదుపులో తీసుకున్నారు. ఇప్పుడు సిట్ అధికారులు అతన్ని కూడా విచారించారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం కీలకంగా ఆ హార్డ్ డిస్క్ ఎక్కడ ఉంది, ఆ హార్డ్ డిస్క్ లో సీసీ ఫుటేజ్ సంబంధించి పూర్తిగా డేటా వస్తే పూర్తిగా ఈ కేసు మరో మలుపు తిరుగుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాయికృష్ణ పోలీస్ స్టేషన్ కి తీసుకురావడం తప్ప అక్కడి నుండి బయటికి పంపించడం అనేది జరగలేదు. అయితే పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చిన తర్వాత ఏమేమి జరిగింది అనేది ఖచ్చితంగా ఆ సీసీ కెమెరాలో ఉంది అనేది కూడా సిట్ అధికారులు అయితే ఇప్పుడు అనుమానిస్తున్న పరిస్థితి. అయితే పూర్తిగా ఇప్పటికైతే ఈ టెక్నీషియన్ సీసీ కెమెరా టెక్నీషియన్ వెంకటేష్ అయితే పూర్తిగా విచారిస్తున్న పరిస్థితి. అయితే దీంట్లో కీలకమైన ఈ హార్డ్ డిస్క్ పూర్తిగా అతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకుంటే మటుకి పూర్తి ఆధారాలు అయితే సిట్ అధికారులకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే దీనికోసం పెద్ద ఎత్తున విచారిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 7 రోజులు సిఐ నాగరాజ్ని విచారించడం జరిగింది. ఆ తర్వాత దీంట్లో కీలక పాత్రధారులైన కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్ తో పాటు కానిస్టేబుల్ ని కూడా సుమారుగా 4 రోజుల పాటు వాళ్ళని కూడా విచారించడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ ఆధారంగానే ఇప్పుడు వెంకటేష్ ని కూడా, ఎందుకంటే ఈ టెక్నికల్ హార్డ్ డిస్క్ కు సంబంధించి సీసీ కెమెరాలు అక్కడి నుంచి తొలగించడం సంబంధించి ఇతని పాత్ర పూర్తిగా ఉంది. సిఐ అనుమతులతోనే ఇవన్నీ చేశారు అనేది కూడా కొంతవరకు కానిస్టేబుల్ వద్ద సమాచారం అందింది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడైతే ఈ ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ హార్డ్ డిస్క్ వెంకటేష్ దగ్గర ఉందా, అది ఎవరి దగ్గర ఉంది అనేది కూడా ప్రస్తుతం అయితే సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఇది ఖచ్చితంగా సిట్ అధికారులకు దొరికితే మటుకి ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి పూర్తిగా అన్ని విషయాలు బయటపడే అవకాశం ఉంది వంశీ. థ్యాంక్ యూ యాకూబ్.